నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గంధిగా ఒక గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనుకకు తీసుకోవాలి. ఎన్ సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర మంత్రి గడ్కరీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గగుడి అధికారులు, అర్చకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్కరీ దర్శనానంతరం కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం అందించిన వైదిక కమిటీ సభ్యులు. అమ్మవారి చిత్రపటం అందజేత కేంద్ర మంత్రి వెంట ఎంపీ సీఎం రమేష్, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎంపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేనితనంతో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా ప్రజా ప్రయోజనాలను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక ఒక గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు చెక్కులను అందజేశారు. గ్రామంలో పాడి పరిశ్రమ పరంగా పాల కేంద్రంలో అత్యధికంగా పాలు పోస్తున్న రైతులను సత్కరించి వారికి కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా సబ్సిడీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందిస్తున్నామన్నారు. పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రైతులకి ఒక భద్రత, ఒక భరోసా, ఇది రైతు ప్రభుత్వం అనే ఒక భావన మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతన్నలందరూ కూడా కలిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 20,000 రూపాయలు రైతన్న ఖాతాల్లో 3 దఫాలుగా ఇస్తా ఉన్నాం. ఈరోజు మొదటి విడతగా ఖరీఫ్కి 7,000 రూపాయలు మొదటి విడతగా రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు రైతన్నలకి ఈరోజు 7,000 రూపాయలు విడుదల చేశాం. అటు కిసాన్ భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 కానీ, ఇటేపు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5,000 కానీ 7,000 రూపాయలు ఇచ్చాం. గత ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసి కేంద్రం ఇచ్చినటువంటి కిసాన్ భరోసా నిధులను కూడా డైవర్ట్ చేసి మాయం చేశారు. అంటే రైతన్నలకి మోసం చేశారు గత ప్రభుత్వంలో. ఇవాళ రైతు ప్రభుత్వం వచ్చింది, చంద్రన్న ప్రభుత్వం. 2014, 2019లో కూడా 21,000 కోట్లు ఆ రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు ఇచ్చి మరి ఆ రోజున రైతన్నలు ఆదుకున్నాం. మళ్ళీ ఈరోజు రైతు ప్రభుత్వం
చంద్రన్న ప్రభుత్వం వచ్చినాక రైతులకి నిత్యం పండగలాగుంది. అటేపు నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా కానీ, ఎరువులు సరఫరా కానీ, ధాన్యం వేసిన వెంటనే బ్యాంకుల్లో రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే పాడి రైతులు, ఉద్యానవన రైతులు అందరికీ అండగా ఉంటూ ఈరోజు విజయవాడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా 20,000 కోట్లు బదిలీ అయ్యాయి. పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 విడతల్లో 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని మాధవ్ గుర్తు చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు రైతులకు 1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్లు ఇచ్చినట్లు మాధవ్ గుర్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తారీఖు దేశవ్యాప్తంగా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప పండగగా నేను భావిస్తున్నాను. అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం అయితే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు. కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు. ఇది యాదృచ్ఛికం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఏచ్ఛ మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలడా? మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో, బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములే మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాలన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని పాఠశాలలోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పనిచ్చి ఇంకా ఎవరు కూడా లోనికి అనుమతించొద్దని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనక్కు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీట్ పేరుతో పాఠశాలల్లో కేంద్రంగా మార్చుకుంటున్నారు, కానీ ఆ సమావేశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరిచినప్పటికీ ఏమైనా పరిష్కరించారా? పాఠశాలల్లో విద్యార్థినీలు చాలా చిన్న వయసు వాళ్ళు ఉంటారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలంటే విద్యార్థి సంఘాల నాయకులు లోనికి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎవరు అధికారంలోకి వచ్చినా తీసుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు భయపడుతుందని ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అనేకమైన గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం చేసి విజయం సాధించిన ఘన చరిత్ర కలిగినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య, కానీ ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జీవో రూపంలో విడుదల చేశారు. దీన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో యొక్క సారాంశం పాఠశాలల్లోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మళ్ళాక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సభ్యులు తప్ప నుంచి వేరెవ్వరు కూడా పాఠశాలలోకి అడుగుపెట్టడానికి, ప్రవేశించడానికి సంఘాలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు అని చెప్పి మెన్షన్ చేసి విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా పాఠశాల యొక్క డైరెక్టర్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ లోకేష్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా వెంటనే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అక్కడికి
ఎక్కడ విద్యార్థులు ఉంటే అక్కడికి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్తారు. అదేవిధంగా వివిధ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారి ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఈ యొక్క ఉన్నత అధికారం నాయకత్వం పైన కావచ్చు, పాఠశాలలో యాజమాన్యాలపైన కావచ్చు, ఉన్నత విద్యాశాఖ అధికారులపైన, విద్యాశాఖ మంత్రి పైన ప్రశ్నిస్తూ వారి పైన పోరాటం చేసి ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలపైన పరిష్కారం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏఐఎస్ఎఫ్కి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా జీవోలు తీసుకొచ్చి మీరు పాఠశాలలోకి వెళ్ళకూడదు, విద్యార్థులతో మాట్లాడకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే పాఠశాలకి గేట్లు వేసింటారో, కళాశాలలోకి గేట్లు వేసింటారో ఆ విధంగా బౌండరీ లెక్క పెట్టి పిల్లలు తప్పనించి ఎవరు కూడా లోపల ప్రవేశించవద్దంటే ఏఐఎస్ఎఫ్గా మేము చూసి ఊరుకునేది లేదు. దీనిపైన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకత్వం ఎందుకు భయపడుతున్నారు, పాఠశాలలోకి ఎవరికి ప్రవేశించకూడదంటే ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నా, లేకపోతే తల్లికి వందనంలో 2000 కట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్స్ని అక్కడ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పారు. మరి అవన్నీ కూడా పనిచేయకుండా ఆ డబ్బులన్న ఆ ధనాన్ని అంతా కూడా మీరు ఏమైనా అధికార పార్టీ నాయకత్వం ఏమైనా జోబులు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం వితంతు పెన్షన్లు రద్దు చేసిందని, మా ప్రభుత్వం రాగానే వితంతు పెన్షన్లు మళ్లీ తీసుకొచ్చామన్నారు. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు. రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సంతోషంగా ఉందని, ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచిందన్నారు. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఈరోజు అమెరికా ఉన్న పళంగా 25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ తెలిపారు. సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర రైతాంగానికి ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పలువురు నేతలు ధాన్యాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని రైతాంగానికి ఈ రోజు వారి ఖాతాలోకి 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం.
ఓటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. ఓటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం వర్ధిల్లాలి. ఓటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఓటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఓటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మైలవరం నియోజకవర్గంలో సుమారు 30,000 మంది అన్నదాతలకు 20.19 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో పెట్టుబడి సహాయాన్ని జమ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారన్నారు. కొండూరు మండలం కొవ్వలూరు గ్రామంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైతన్నుల ఆనందోత్సాహాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం మోడీ వారణాసిలో పీఎం కిసాన్ నిధులు విడుదలను, దర్శిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను ఆన్లైన్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు 7,000 తొలి విడతగా అందజేస్తుందన్నారు. సుఖీభవ పిఎం కిసాన్ యోజన ఈ రెండు కలిపి ఈ రోజు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతా ఉంటే, దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 2,000 రూపాయలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి వారణాసి నుంచి ప్రారంభించడం జరిగింది. తద్వారా 9 కోట్ల రైతులకి దేశవ్యాప్తంగా లబ్ధిని చేకూరుస్తూ ఉంటే, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి 46 లక్షల మంది పైచిలకు రైతన్నలకి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు విడుదల చేస్తా ఉంది. మొత్తం కలిపి 7,000 రూపాయలు. దాంట్లో మన నియోజకవర్గానికి సంబంధించి 30,000 మంది పైచిలకు రైతులకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బు కలిపి 20 కోట్ల రూపాయల అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. ఇది తొలి విడత 7,000. రెండో విడత మళ్ళీ ఒక 7,000 రూపాయలు జమ అవుతాయి. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి 2,000, రాష్ట్ర ప్రభుత్వానికి 5,000. మలి విడత 6,000 రూపాయలు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి 2,000, రాష్ట్ర ప్రభుత్వానికి 4,000. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ 2004 నుంచి 19 వరకు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒడివడిగా అడుగులేసుకుంటూ అటు అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, ఇంకా ఏదో సంక్షేమం చేస్తా అని వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని 2 లక్షల కోట్లు ఉన్న అప్పుని 12 లక్షల కోట్లకు చేర్చి ఈ రోజు భారతదేశంలో ఆర్థికంగా దివాళా స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే, మీ అందరికీ తెలుసు, చిత్రమైన రహదారులు, ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అక్షర క్రమమే కాకుండా అభివృద్ధిలో కూడా చివరి దశకి చేరి 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీల్లో దశల వారీగా మద్య నిషేధం చేస్తాను అని చెప్పి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కరెంటు ఛార్జీలు భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకొచ్చిందని ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కరెంటు ఖర్చు లేని కుటుంబాలుగా ఉండాలనేదే పీఎం సూర్యఘర్ లక్ష్యమని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్లోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల విజయవాడలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో 2,000 పీఎం సూర్యఘర్ కలెక్షన్లు కూడా లేవని, గత ప్రభుత్వం ఈ పథకంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం పీఎం సూర్యఘర్. ప్రతి ఇంటికి సోలార్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధానం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారి తోడితో పాటు ఇవాళ కేంద్రం ఇచ్చే రాయితీలకి అదనంగా మరిన్ని రాయితీలు ఇచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో
ఉచితంగా పిఎం సూర్య గారు ఇచ్చే విధంగా 2 kV 3 kV వాటికి వాళ్ళు మనం ఉచితంగా ఇవ్వటమే కాకుండా గ్రిడ్ నుంచి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎదురు డబ్బులు ఇచ్చే విధంగా మంచిగా పథకం రూపొందించారు. ఈ పథకం వల్ల ఎంతోమందికి దేశంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతోమందికి మంచి ఆ పథకం. ఇది అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటాం. అంతేకాకుండా ఇవాళ మేము అన్నదాత సుఖీభవ ద్వారా మా యొక్క సూపర్ 6 హామీలో అయిన మరొక హామీని కూడా ఇవాళ ప్రధానమంత్రి సూర్య గారిని ఏదైతే ప్రతి ఇంట్లో సోలార్ పవర్ పెట్టాలని పిఎం నరేంద్ర మోడీ గారు ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డ్వాక్రా ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, అలాగే బ్యాంకు మేనేజర్లు, అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు, డిఈ గారు, ఏడీలు, ఏఈలు అందరితో సమావేశం ఏర్పాటు చేశాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 1,18,000 ఇళ్ళున్నాయి, హౌసెస్. దాంట్లో 50,000 పైచిలకు ఇళ్ళకి సోలార్ పవర్ పెట్టించాలనేదే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో 0 కరెంటు బిల్లు. ఈ సోలార్ పవర్ ఎవరైతే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ సూర్య గారి పథకము, ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఇంటి మీద ఈ సూర్య పథకం సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకొని మన పవర్ మనమే తయారు చేసుకొని మిగిలిందని గవర్నమెంట్కి ఇచ్చేటట్టు ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకొని ఈరోజు అందరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ని, బ్యాంక్ సిబ్బందిని, డ్వాక్రా గ్రూప్స్ని పిలిచి అండ్ తెలుగుదేశం కార్యకర్తలని అందరిని పిలిచేసి ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 1,18,000. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంపును ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు పిలుపునిచ్చారు. కొండ ప్రాంతంలోని పేద ప్రజల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. 46, 47, 48 డివిజన్ల ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో 47వ డివిజన్ కొండ ప్రాంతంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, గుర్రంకొండ దేవిన, హరిప్రసాద్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో అత్యంత పేద ప్రజలు నివాసం ఉంటున్నారని వారి కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆనందం కలిగించిందన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా నాయకురాలు ఆకరపు విజయలక్ష్మిని అభినందించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో అనేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎముకలు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా పరీక్ష చేసి మందులను పంపిణీ చేశారు. 47వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు నాగోతి రామారావు. మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఆకారపు విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన సుజనా చౌదరి గారు ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతంగా జరుగుతున్నాయి. ఆయన ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతోనే వర్క్ చేస్తున్నారు. అలాగే 2 బస్సులు రెడీ చేయడం జరిగింది. డాక్టర్లు, మెడిసిన్ ప్రతి డివిజన్కి 2 రోజులు పెట్టి వాళ్ళ హెల్త్ చెకప్లు కానీ ఉచితంగా మందులు కానీ పంపిణీ చేద్దామని, అలాగే సుజనా చౌదరి గారు గెలిచిన కాంచి ఈ వాటర్ విషయంలో బాగా దృష్టి పెట్టారు. కొండ ప్రాంతం అంతా వాటర్ ఇబ్బంది ఉంది, వాటి మీద దృష్టి పెట్టారు. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆయన నాయకత్వంలో ఎంజీ నాయుడు గారు డాక్టర్ గారు పంపించడం వాళ్ళ బృందాన్ని. ఈరోజు ఈ కార్యక్రమానికి పత్తిపాటి శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే అందరూ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూటమి అందరం దగ్గరుండి ఉదయం నుంచి చూస్తున్నాం. ఈరోజు కొండ ప్రాంతం ప్రజలంటే రెక్కాడితే డొక్కాడదు. పొద్దున్న వెళ్తే మళ్ళీ కొండకి కిందకి దిగితే వాళ్ళు పెయిన్స్ కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులకి ఈరోజు ఇక్కడ పెట్టడం, అలాగే జనాలు కూడా దానికి స్పందించి ఈ చెకప్లు చేయించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. హాస్పిటల్ అనారోగ్యంతో ఉండి చూపించుకోలేని పేదలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు అందరూ చూపించుకోవటానికి సంతోషంగా ముందుకొచ్చి పనులకు వెళ్ళకోకుండా కూడా ఉండి చూపించుకుంటున్నారండి. మరి ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకి వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం
ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడికి వస్తున్న ఎమ్మెల్యే ఎవర్రా అంటే మరి మన పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉంటాము, పేదవాళ్ళము. ఈరోజు ఒక 500 లేక హాస్పిటల్కి వెళ్ళక ఇక్కడ ఇప్పుడు ఒక 20-30 కుటుంబాల వాళ్ళు అలాగున్నారు. హాస్పిటల్ క్యాంప్ అని చెప్పాను అంతే. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరి ఇంత అదృష్టం మాకు ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము చాలా ఎంజీ నాయుడు డాక్టర్ గారు కానీ ఇలాగా వాళ్ళ బృందానికి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ మరి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు కానీ ప్రతి ఒక్కరు ఇలాగా పేరు పేరున మేము అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. నమస్తే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంతగానో దోహదపడుతుందని ఎస్బీఐ విజయవాడ వెస్ట్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు సూచించారు. రైల్వే డిఎంఆర్ కార్యాలయం సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఇటీవల బాలు నాయక్ అనే ఉద్యోగి యాక్సిడెంట్గా మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఎస్బీఐ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి దరఖాస్తు చేసుకోవడంతో బ్యాంక్ అధికారులు బాలు నాయక్ కుటుంబ సభ్యులకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ విజయవాడ వెస్ట్. ఈరోజు మా ఎస్బీఐ ఎస్సీ రైల్వే బ్రాంచ్లో ఒక ఖాతాదారునికి వాళ్ళ శాలరీ అకౌంట్, ఆయన రైల్వే ఎంప్లాయీ, రైల్వే శాలరీ ప్యాకేజ్ కింద మా దగ్గర శాలరీ అకౌంట్ ఓపెన్ చేసినారు. ఆయన దురదృష్టవశాత్తు 2024 ఫిబ్రవరిన మరణించారు. ఆయన అటు నెల్లూరు జిల్లా కొవ్వూరులో వర్క్ చేస్తూ మరణించారు. తర్వాత వాళ్ళకి ఈ అకౌంట్కు ఇన్సూరెన్స్ బ్యాంక్ వారు జనరల్ ఇన్సూరెన్స్ చేసి ఉంటారు అని చెప్పేసి విషయం తెలీదు. బట్ వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఇదే బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మేనేజర్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు మేనేజర్ గారు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయమని చెప్పి అబ్బాయికి సజెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అతను, సార్ మా ఫాదరు మీ దగ్గరే శాలరీ అకౌంట్ ఉండింది, ఆయన మరణించారు 1.5 year బ్యాక్, ఆయనకేమి ఇన్సూరెన్స్ మాకేం రాలేదని చెప్పి అనడంతో తర్వాత బిఎం గారు ఆయనకు, లేదండి ఇలా మా దగ్గర శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి రైల్వే ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ మేము చేస్తున్నాము, జనరల్ ఇన్సూరెన్స్. సో అందులో నుంచి ఆయనకు 40 లక్షల రూపాయలు బీమా వస్తుందని చెప్పి దాన్ని అతనికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంబంధించిన డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికెట్, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ అప్టైన్ చేసి ఆయన మా హెడ్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేసి, అది యాక్చువల్గా 3 నెలలు దాటిపోయింది, 1.5 year అయింది. అయినా కూడా స్పెషల్గా బ్రాంచ్ మేనేజర్ గారు సుకుమార్ గారు ఇక్కడ రికమెండ్ చేసి పై అధికారులను ఒప్పించి దాన్ని 40 లక్షల రూపాయలు వాళ్ళకు బీమా మంజూరు చేయించడం జరిగింది. సో ఇవాళ వాళ్ళ సతీమణి గారైన దుర్గా గారికి ఇవాళ 40 లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా మేము అందరికీ ఆల్రెడీ మన కస్టమర్స్కి అందరికీ చెప్పాము, ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ శాలరీ అకౌంట్ భారతీయ స్టేట్ బ్యాంక్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. ఎస్సీ రైల్వే అయితే రైల్వే ప్యాకేజ్ అకౌంట్స్, తర్వాత పోలీస్ అయితే పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్, తర్వాత ఎనీ కార్పొరేట్ ఎంప్లాయీస్ అయినా కూడా కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్, అన్ని రకాల ఎంప్లాయీస్కు, అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు మా దగ్గర. అందరికీ నమస్కారం అండి. నేను సుకుమారు, చీఫ్ మేనేజర్ ఎస్సీ రైల్వే బ్రాంచ్ విజయవాడ. ఆర్ఎం సారు ఈరోజు మా బ్రాంచ్కి రావటం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రైల్వే శాలరీ ప్యాకేజ్ కింద మా స్టేట్ బ్యాంక్లో ఖాతాలు పెట్టుకున్న శాలరీ అకౌంట్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడాను బ్యాంక్ తరఫునే జనరల్ ఇన్సూరెన్స్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్కి, ఎంప్లాయీకి ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జరిగితే 1 crore వరకు కవరేజ్ వస్తుంది. అదే ఎయిర్ యాక్సిడెంట్ జరిగితే 2.6 crore వరకు కూడాను కవరేజ్ ఉందండి. అలాగే నార్మల్ డెత్ అయినా కూడా 10 lakhs వరకు టర్మ్ పాలసీ కింద కవరేజ్ ఉంటుంది. ఇలాగా ఒక కస్టమర్కి జరిగిన కస్టమర్కి కూడా ఈరోజు క్లెయిమ్ ఇవ్వటం జరిగింది. ఆ క్లెయిమ్ ఇచ్చే నిమిత్తంలో మా ఆర్ఎం సార్ బ్రాంచ్కి విజిట్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే శాలరీ అకౌంట్ లేని వాళ్ళకి కూడాను మా బ్యాంకులో 2,000 రూపాయలు కనుక సంవత్సరానికి కడితే 40 లక్షల వరకు కూడా కవరేజ్ ఉందండి. సో ఇది శాలరీ అకౌంట్ లేని వాళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గండిగా ఒక గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనుకకు తీసుకోవాలి. ఎన్ సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.